రైట్. ఇప్పుడు మొన్న నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో మనం ఏదన్నా కూడా ట్రెండింగ్ సబ్జెక్ట్లే మాట్లాడుతున్నాం మనం. ఈ బ్రూ ట్యాక్స్ ఏందన్నా? ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్నా, నేను కమర్షియల్ ట్యాక్స్ ఇన్నా, ఈ బిఆర్యూ ట్యాక్స్ ఏంది, బి ట్యాక్స్ ఏంది, ఆర్ ట్యాక్స్ ఏంది, యూ ట్యాక్స్ ఏంది? ప్రజలు అనుకుంటున్నది ఇప్పుడు బట్టి రేవంత్ ఉత్తమ్ ట్యాక్స్ ఎవరిది వాళ్ళే సపరేట్ ట్యాక్స్. ఇది అనఫిషియల్ జీవోతోటి వసూలు చేస్తారా? అట్లా చాలా మంది జనాలకు తెలియలేదు. అట్లా సివిల్ సప్లై స్కామ్, అవును, సివిల్ సప్లై స్కామ్ పెద్ద స్కామ్ వాళ్ళ బయటపడింది, వాళ్ళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎక్సైజ్ స్కామ్ బయటపడింది, ప్రజలందరూ చూస్తారు. స్కామ్ 5 నెలల్లో 5 నెలల్లో రియల్టర్లు అంతా బెంబేలు ఎత్తిపోతున్నట్టు. ఎప్పుడు ఫోన్ వస్తుందో, ఎప్పుడు పోవాలో రియల్టర్లు అంతా బెంబేలు ఎత్తిపోతున్నారంట. ఇవన్నీ స్కాములు బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీకి తరలించడానికి వస్తాయి. తెలంగాణ ప్రజల ధనాన్ని, తెలంగాణ ప్రజల కష్టాన్ని మూటలు కట్టి ఆ మూటల్ని ఢిల్లీకి తరలించడం కోసమే ఈ అంత తంతంగా నడుస్తా ఉన్నది. ఈ పరిస్థితి తెలంగాణకు రావడం నిజంగా దురదృష్టము. తెలంగాణ ఆస్తులు, తెలంగాణ సంపద ఢిల్లీకి మూటలుగా తరలిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశమంతా గెలవడం కోసము, గెలవడం కోసము, జనాలు నమ్మని రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసము ఈ మూటలను కట్టి తరలిస్తున్నారు, మూటల్లో తరలిస్తా ఉన్నారు. దానికోసమే ఈ బ్రూ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంతే. ఇప్పుడు ఉన్నల మంత్రులంతా నబరో ట్యాక్స్ వేసుకొని పోతే జనాలు ఏమైపోవాలి? అదే కదా ఆవేదన. దానివల్లనే కదా ఇవాళ కరెంటు కోతల్ని పట్టించుకోరు, విత్తనాల కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే అల్లాడుతుంటే పట్టించుకోరు, తాగునీళ్ళు అందకుంటే మిషన్ భగీరథ ఆగిపోతే పట్టించుకోరు. తెలంగాణ ప్రజల అల్లాట, తెలంగాణ ప్రజల తనలాట, తెలంగాణ ప్రజల అవస్థలు, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి పట్టింపు లేదు. వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే, ఒక్కరికి మించి ఒకడు ఎట్లా అంతే సంపాదించాలి అంతే. వాళ్ళంతా కొట్టుడు పనిలో ఉన్నారు. తెలంగాణ ప్రజలను అరుచుకునే పనిలో లేరు వాళ్ళు. తెలంగాణ ప్రజలను వాళ్ళ కష్టాలు తీర్చే పనిలో లేరు. క్యాబినెట్ అంతా కొట్టుడు పనిలో ఉందని జనం అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గం, ఆవేదన పడతాం. తెలంగాణ ప్రజలు అన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రైట్, ఇది సీరియస్గా వచ్చిన మనం ఒకసారి వినాలి. ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు చెప్తా నేను, వాళ్ళు చేసిన పని అది కూడా గొప్ప పని కూడా నేను చెప్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక గొప్ప స్కీమ్. ఆయన ఉన్నా లేకపోయినా అదైతే ఎప్పటికైనా ఉంటుంది. రైట్. ఒక చంద్రబాబు నాయుడు అనేట ఆయన ఒక ఐటీకి సంబంధించిందో లేకపోతే ఇంకో ఉంటుంది. కేసీఆర్ అంటే ఒక రైతు బంధు, అది దేశాన్నే ఎంత ప్రభావితం చేసిందో మనందరూ తెలుసు. రైతు బీమా, ఇట్లాంటి గొప్ప గొప్ప పనులు చేయడానికి చాలామంది ఒక విజన్ తోటి వస్తారు. ఒక విజన్, అది జనాలకు మంచి చేయాలి, నా పేరు చిరస్థాయిగా నిలబడాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఏ విజన్ లేకుండా ఒక కొండ ఎంటికేయాలి, దరిద్రానికి ఇప్పుడు ఆ కొండ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరినీ మరిపోయాలి, ఆయనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఫస్ట్ తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయాలి. ఫస్ట్ అది కష్టం. ఎందుకంటే తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయాలి, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సానుకూలంగా చూడడం అలవాటు చేసుకోవాలి. గతంలో మంచిని స్వీకరించాలి కదా, 100% మంచిని తీసుకోవాలి కదా. తీసుకుంటే నీవు ఎటువైపు అడుగులేలో నీకు అర్థమవుతుంది. నువ్వు గతంనంతా గెలికే చూస్తా, గతమంతా తప్పే అంట, దీన్ని ఎట్లా చేసి చరిత్రను లేకుండా చేస్తా, మంచిని లేకుండా చేస్తా, మంచి కనపడద్దు అంటే నడుస్తుందా? అంతే కదా. ఇప్పుడు చేసిన కూలగొట్టేస్తారా? ఇప్పుడు విలనిజము హీరోని చంపేస్తుందా? సాధ్యమవుతుంది అట్లా? నువ్వు హీరోగా, నువ్వు ఇంకా మంచి హీరోగా నువ్వు నిలబడతావు. కానీ నువ్వు నీ విలనిజంతో హీరోని చంపేస్తా, ఇంతకుముందు ఉన్న హీరోని అంటే సాధ్యపడదు, జరగబోదు కూడా. దీనికి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. ఇప్పుడు గతంలో చాలా మంది నాయకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి చెప్పుకుంటారు కదా ఇప్పటికీ. ఇప్పుడు ఆయన కోపమైన నరం దిగిపోయింది రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఫ్యాక్షన్ పక్క రకరకాలు అనుకుంటారు. అట్లా నీకు కూడా ఏమైనా నరాలు తేడా ఉంటే ఆ నరాలు తెంపుకొని జనాల్ని ప్రేమించాలి, మంచిని ప్రేమించాలి, సానుకూల పాజిటివ్ యాటిట్యూడ్ను బిల్డప్ చేసుకోవాలి. చేసుకుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తావు. నీకు కూడా మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు వస్తుంది. మంచి ముఖ్యమంత్రుల సరసన నీవు ఉంటావా, లేకపోతే కనుమరుగయ్యే ముఖ్యమంత్రుల సరసన నీవు ఉంటావా అనేది రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలో మనం చెప్పడానికి. చాలా అద్భుతమైన సమయం, చాలా అద్భుతమైన సమయం ఉంది, మంచి అవకాశం కూడా దొరికింది. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఈ చిలిపి చేతలు చూస్తూనే ఉన్నారు మీరు ప్రతిసారి. అంటే ఒక వ్యక్తి మీద ఎంతవరకు స్థాయికి వెళ్ళిపోయింది అంటే లాంగ్వేజ్ గురించి మీరు చాలా బుక్స్ చదువుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. కానీ అసలు ఎట్లా మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్ ఏడు దాకా వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఒక చిన్న 5వ తరగతి 6వ తరగతి మన ఇంట్లో పిల్లలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు మాట్లాడుతుంటే దానికి అర్థమైంది డాడీ, లేకపోతే గూగుల్ చేయాల్సిన కాడికి వచ్చింది. పద్ధతేనా, ఇది మంచిదేనా? ఇప్పుడు నాయకులు ముఖ్యంగా
ఇప్పుడు నేను ఏదో బ్రహ్మాండంగా బూతులు తిడితే నోరు తెరుచుకొని అరిస్తే ప్రజల్లో తొందరగా పోతుంది అనుకుంటే చులకనవుతారు, నవ్వులపాలవుతారు కదా. ఇప్పుడు విమర్శకు తెలుసుకోవాలి కదా మీరు, ఏది విమర్శ ఏది దూషణ. విమర్శకు దూషణకు మధ్య చిన్న లైన్ ఉంటుంది. 100%. ఆ లైన్ గమనించి మాట్లాడితే నీ నాలుకకు గౌరవం పెరుగుతుంది. కానీ నీవు ఆ నాలుకను గమనించకుండా విమర్శను కూడా దూషణలాగా చేస్తే నీవే నవ్వులపాలవుతావు. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఇంత దుర్మార్గమైన భాషను మాట్లాడలేదు. కేసీఆర్ గారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడతానంటారు. కేసీఆర్ గారు మాట్లాడి ఒకసారి తీసి చూస్తే ఉద్యమ సందర్భంలో కూడా ఉద్యమ ద్రోహుల మీద మాట్లాడిన అది కూడా మాట్లాడాల్సిన పద్ధతిలో పరుషంగా మాట్లాడినా, ఆగ్రహంతో మాట్లాడినా, ఆనాడున్న కడుపు మంటతోని, ఆనాడున్న గుండె మంటతోని పిట్టల్లా విద్యార్థులు రాలిపోతుంటే, యువకులు రాలిపోతుంటే, తెలంగాణకు అడుగడుగున దుర్మార్గులు అడ్డం పడుతుంటే వాళ్ళ మీద మాట్లాడిండు కేసీఆర్ గారు. ఆ మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది, ఆవేదన ఉంది, అందులో ఆ విమర్శతో కూడిన పరిపక్వత ఉంది. కానీ నువ్వు మాట్లాడే దాంట్లో దూషణ తప్ప ఏమైనా ఉందా? బూతులు తప్ప ఏమైనా ఉన్నాయా మాట్లాడేదాంట్లో? ఇది నీకు శోభనిస్తుందా? మంచి వయసులో ముఖ్యమంత్రి అయినావు, మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది నువ్వు మలుచుకుంటే, మంచి ముఖ్యమంత్రుల సరసన నిలబడతావు, చరిత్రలో ఉంటావు. దాన్ని ఎందుకు గమనిస్తలేవు? ఆయనకి ఎవరు చెప్తున్నారో ఆయన చెడగొట్టే పనులు చేస్తా ఉన్నారు. ఆయనతో కూడా ఆయనకు మంచి ముఖ్యమంత్రిగా పేరు రావాలని కోరుకుంటాం మేమందరం కూడా. పేరు తెచ్చుకో, చరిత్రకు అవకాశం ఇస్తుంది ఎవరికైనా కూడా. బ్రహ్మాండమైన పేరు తెచ్చుకో, గొప్ప పేరు తెచ్చుకో, అందరం కూడా ఆనందపడతాం. ఎవరికైనా నష్టం జరగాలని, ఎవరైనా కూలిపోవాలని, ఎవరైనా చరిత్రలో హీనుడిగా మిగిలిపోవాలని కోరుకోం కదా. ఆయన కూడా చరిత్రలో స్థానం ఉండాలని కోరుకుంటాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి అడుగులు పడాలి, ఇప్పటికైనా మార్చుకోవాలి. చూడాలి ఈ జూన్ 4 తర్వాత ఏమన్నా కొంచెం మార్పు జరిగి మళ్ళీ ప్రజలకు న్యాయం జరుగుతుందో అది కూడా మనం వేచి చూడాల్సిందే.